ప్రైజ్ లార్డ్. అందరికీ షాలోమ్ అండి. మరొక రోజు ఈ శ్రమల కాలపు దినములలో మరొక రోజు మనం ఈ సాయంకాల సమయమున ఒక చిన్న మందగా మనం కూడి వచ్చి దేవుని మాటలు వినుటకు, ఆయన పాదాల చెంతకు వచ్చి మొరపెట్టుకొనుటకు మనకు దేవదేవుడు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరొక రోజు అది ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ విధంగా మనము కూడుకొని ఉండటం, ఈ విధంగా మనము ఇంకనూ జీవించి ఉండడం, అది కేవలం దేవుని యొక్క ఉచిత కృప. ఆయన కృప లేనిదే మనము ఈ లోకంలో జీవించలేము. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం, ఈ కరోనా మహమ్మారి నుంచి ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ మనం ఇంతవరకు సజీవులుగా ఉంచి మన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ రక్షిస్తున్న ఆ దేవదేవునికి ఈ సాయంకాల సమయమున మనము వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించాల్సిన వారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, మరియు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి సంఘ పాస్టర్ గారికి కానీ సంఘ పెద్దలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో మనం మొదలు పెడదాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయమున మరొకసారి ప్రభువా మీ పాదాల చెంతకు వచ్చాం. మీ మాటలు వినుటకు, మీ పాదాల చెంతకు వచ్చి మొరపెట్టుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా నా తండ్రి, ఇదిగో తండ్రి, ఇక్కడ నిలబడి నేను మాట్లాడుచుండగా ప్రభువా నేను మాట్లాడితే వ్యర్థమయ్యా. దయతో కృపతో ప్రభువా నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాతో మాట్లాడే తండ్రి, నేను మాట్లాడితే వ్యర్థమయ్యా, మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నా. మీ పరిశుద్ధాత్మను ఈ సన్నిధానంలో కృమ్మరింపచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరికి ప్రభా నా తండ్రి, ప్రతి ఒక్క హృదయాల్లో ప్రభా నా తండ్రి మీ మాటలు నిలిచి ఉండటకు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరికైతే ప్రభా నా తండ్రి ఏ మాటలు, ఏ ఆదరణ మాటలు అవసరమో ప్రభా, వారితో ఈ సాయంకాల సమయంలో మీరు మాట్లాడండి దేవా. మీరు మాట్లాడితే మా జీవితాలు ధన్యం తండ్రి. మీరు మాట్లాడితే మాకు శాంతి సమాధానము తండ్రి. దయతో కృపతో ప్రభువా మీరే మాట్లాడమని నా హృదయ ధ్యానాలు, నా మాటలు, నా హృదయ ధ్యానాలు మీకు అంగీకారంగా ఉండడం సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి దినముతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు చదవబడిన ధ్యానాంశముగా మనం తీసుకున్న వాక్యము మార్కు సువార్త 15, 33, 34 మనం చదువుకున్నాం. ఇదే మాటలు మనము మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం. మత్తయి 27వ అధ్యాయము 46వ వచనం అదే మాటలు రాయబడ్డాయి. చాలామంది అనుకోవచ్చు, ఏంటి మనము ఈ వాక్యాన్ని అందరికీ సుపరిచితమే, అందరికీ తెలిసిన వాక్యము ఇది. ఎందుకంటే ప్రతి సంవత్సరం సిలువపై పలికిన 7 మాటలు, యేసు సిలువపై పలికిన 7 మాటల గురించి మనము ఎప్పుడూ ధ్యానిస్తుంటాం. ఆ మాటలు ఎంతో విలువైన మాటలు అని మనము ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే రోజు మనం ఆ మాటలు వింటుంటాం. కానీ ఈరోజు నా సందేశము, ప్రసంగము ఈ 4వ మాట కాదు, కానీ అందులో ఉన్న చిన్న సెంటెన్స్, ఆ చిన్న వచనం పట్టుకొని నేను మాట్లాడాలని మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. మార్కు సువార్త 15, 33, 34
ఏం చెప్తుందంటే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఎస్, ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుచున్న మాట యేసయ్య పలికిన, సిలువలో పలికిన 4వ మాటగా మనం ధ్యానిస్తున్నప్పుడు అది మనం వింటుంటాం. అదేంటంటే, ఎలోయి ఎలోయి లామా సబక్తాని. ఆ మాటకు, నా దేవా నా దేవా నా చేయి నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. నా పాయింట్స్ ఇక్కడ ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. చేయి విడవడం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఈ వాక్యానికి ముందుగా కీర్తనలు మనం చదువుకుంటున్నప్పుడు, దావీదు రాసిన కీర్తనలో చాలాసార్లు మనము చేయి పట్టుకోవడం, చేయి విడవడం, చేయి పట్టుకొని నడిపించడం అనే వాక్యాలు మనం చూస్తుంటాం. ఎప్పుడైతే నేను కూడా బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు కీర్తనలు 18వ అధ్యాయము 16 నుంచి 19 వచనం, కీర్తనలు 18, 16, 19. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులైన పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునందు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను. ఇందులో కూడా దేవుడు చెయ్యి చాపి మనల్ని రక్షిస్తాడు. చేయి పట్టుకోవడం. అలాగే కీర్తనలు 139, 138, 5 నుంచి 10 వచనాలు, 139, 5 నుంచి 10 వచనాలు మనం చూసుకుంటే, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించెను, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనెను అని మనం చూస్తుంటాం. నీవు చెయ్యి చాపి నన్ను రక్షిస్తావని చూస్తుంటాం. నీ కుడి చెయ్యి నన్ను రక్షించెను అంటే దేవాది దేవుడు ఎల్లప్పుడూ మనలను చెయ్యి చాపి మనం పట్టుకొని మనల్ని నడిపిస్తూ రక్షించడం. అంటే ఇక్కడ 4 ఉన్నాయి: చేయి చాపడం, మనల్ని పట్టుకోవడం, నడిపించడం మరియు రక్షించడం. ఈరోజు దేవదేవుడు మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, యేసయ్య మనతో మన దగ్గరగా ఉంచినాడు. మన కొరకు చెయ్యి చాపి మనల్ని పట్టుకొని నడిపిస్తూ రక్షిస్తున్నాడని దేవదేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయమున. సో ఇక్కడ యేసుక్రీస్తు కూడా సిలువలో 4వ మాటగా ఎలోయి ఎలోయి లమా సబక్తా, నా దేవా నా దేవా నా చేయి నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రార్థిస్తాడు, కేక వేస్తాడు. అంటే మనం దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, దేవుడు యేసయ్య తండ్రి అయిన దేవుడు యేసు చేయి పట్టుకొని ప్రతిరోజు దేవుడు యేసయ్య మన ఇక్కడ 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చాలాసార్లు చూస్తాం, యేసయ్య ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసెను. అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఒంటరిగా వెళ్ళి దేవదేవునితో కొద్దిసేపు ప్రార్థనలో గడపడం, రాత్రంతయు ప్రార్థనలో గడపడం. సో ఇక్కడ దేవుడి యొక్క రిలేషన్షిప్, తండ్రి అయిన దేవుడు యేసయ్య చేయి పట్టుకొని నడిపించి రక్షిస్తాడు. అంటే ఇక్కడ మనం చేయి పట్టుకొని నడిపించడం, రక్షించడం అనేది
ఒక ముఖ్య ఉద్దేశంగా మనము చూస్తే ఆది కాండము మొదలుకొని ఆదాము హవ్వ కాలము మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులను చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవుడు ఈరోజు మనల్ని కూడా నా చెయ్యి పట్టుకొని నడిపించి మనల్ని రక్షిస్తున్నాడు అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు దేవుడి యొక్క చేయి ఎందుకు అవసరం? దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మన హస్తము మనకు తోడుగా ఉంటే, మనం చేయి పట్టుకొని నడిపిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? దేవుడు మన చేయి విడిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఒకసారి మనము ఆలోచిస్తే దేవుని యొక్క చేయి మనం చాలాసార్లు వింటున్నాం. ఆయన బలమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉండాలి అని మనం చాలా మాటలు వింటుంటాం. అలాగే దేవుడు అబ్రహామును, ఇస్సాకు, యాకోబులను చేయి పట్టుకొని నడిపించి వారి జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అలాగే ఇశ్రాయేలును 400 సంవత్సరాలు ఇశ్రాయేలును ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారు మొరపెట్టగా వారి కేకలు విన్న దేవాది దేవుడు వారిని చేయి పట్టుకొని 40 సంవత్సరాలు మధ్యాహ్నం 40 సంవత్సరాలు వాళ్ళు దేవుని వాళ్ళు పట్టుకొని నడిపించాడు. వారు నడుస్తున్నప్పుడు 40 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నప్పుడు వారు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు వారిపై చూపించాడు. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి నడిపించాడు. అలాగే దావీదును కూడా చేయి పట్టుకొని ఎన్నోసార్లు నడిపించారు. వారి శత్రువుల బారి నుంచి రక్షించాడు. యెషయా 43:1-2 వచనాలు మనం చూసుకుంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుండును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొరలవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. మనం దానియేలు గ్రంథం ఒక్కసారి మనం పరిశీలిస్తే, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేసినప్పుడు దేవుని హస్తము వారికి తోడుగా ఉంది. వారికి అపాయము రాకుండా ఆ భయంకరమైన అగ్నిగుండం నుంచి వారిని రక్షించాడు. దేవుని హస్తము తోడుగా ఉంటే మనము ఏ స్థితిలో ఉన్నా, మన పరిస్థితులు ఎలాగున్నా, మనల్ని రక్షించి కాపాడే దేవుడు మనకు తోడై ఉంటే మనం కాపాడబడుతాం. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా. ఈ సాయంకాల సమయంలో చాలామంది ఎంతో వేదనతో, బాధతో, కన్నీళ్లతో, ఈ లోకంలో మనకు వేదనలు తప్పవు, ఈ లోకంలో మనకు బాధలు తప్పవు, కానీ ఒక్కోసారి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ బాధలన్నిటిలోనూ, ఆ వేదనలన్నిటిలోనూ మనల్ని కాపాడేది ఒక్క దేవుని హస్తమే. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మనల్ని ఏ బాధలు, ఏ అపాయాలు, ఏ ఇబ్బందులు మనల్ని దరి చేయకుండా దాని నుంచి మనము కాపాడబడతాం. సో ఒకసారి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సముద్రంలో నడిచిన ఒక సంఘటన గురించి మనం తెలుసుకుంటాం. మత్తయి సువార్త 14:22-33 ఒకసారి చూస్తే, మత్తయి 14:22-33 వరకు అక్కడ మనకు ఒక సంఘటన కనబడుతుంది. మత్తయి 14:22-33 చూస్తే అక్కడ యేసుక్రీస్తు గలిలయ సముద్రంపై నడిచినట్టు మనం చూస్తాం.
ఇక్కడ ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయుటకు వెళ్ళినప్పుడు శిష్యులు అద్దరికి పోవడానికి వెళ్తున్నారు పడవలో. సో మార్గ మధ్యములో ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ పెద్ద తుఫానులో వారు అల్లాడిచుండగా వారు కేకలు వేశారు. తర్వాత ఆ సముద్రంలో యేసయ్య నడుస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ 27వ వచనంలో 24 చూస్తాం. అప్పటికా దోణి దరికి దూరంగా నుండెను. గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగా పేతురు దోణి దిగి యేసు మీదకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ప్రభువా నన్ను రక్షించును అని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడుకొని చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నా యేసు సముద్రంపై నడుస్తున్నప్పుడు పేతురు నేను కూడా నడుస్తానన్నాడు. మొదట విశ్వాసం ఉంది, సముద్రంపై దిగాడు, నడుస్తున్నాడు. కానీ అలలు చూసి భయపడి మునిగిపోసాగెను. ఇక్కడ అల్ప విశ్వాసము అనేది ఒకటి ఉంది. మొదట విశ్వాసంతో దిగాడు, తర్వాత అల్ప విశ్వాసంతో మునిగిపోసాగాడు. అప్పుడు యేసు చేయి చాపి, సో ఎప్పుడైతే మునిగిపోతున్నాడో అప్పుడు ఏమని చెప్పాడు? ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు అన్నప్పుడు యేసు చెయ్యి చాపి, యేసయ్య చెయ్యి చాపి మనల్ని ముట్టితే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఇక్కడ పేతురు కూడా ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు. అయిపోయింది నా జీవితం, ఇంకా నేను మునిగిపోతాను అని అనుకొంచుదగా ఒక్క కేక వేశాడు, ప్రభువా నన్ను రక్షించు. వెంటనే దేవాతి దేవుడు యేసయ్య చెయ్యి చాపి పట్టుకున్నాడు. ఎప్పుడైతే చెయ్యి చాపి పట్టుకున్నాడో అప్పుడు యేసు మరియు పేతురు కూడా నడుచుకుంటూ పడవలోకి ఎక్కారు. ఒక అద్భుతం. యేసు చెయ్యి చాపినప్పుడు ఒక అద్భుతం, చెయ్యి చాపి పట్టుకున్నప్పుడు ఒక అద్భుతం. నా జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతం నీలాంటి కావాలి అంటే మనం కూడా చాలా పరిస్థితుల్లో మనం ఎంతో మొరపెట్టుకుంటున్నాం, ప్రభువా నన్ను రక్షించు, ఈ భయంకరమైన స్థితి నుంచి తట్టుకోలేకుండా పోతున్నామయ్యా. ఎందుకు నాకే ఈ కష్టాలు, ఎందుకు నాకే ఈ బాధలు, ఎందుకు నాకే ఈ శ్రమలు? అందరూ బాగున్నారే, నేనే బాగలేదే అని ఎంతో బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళ గురించి దేవుడు ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతున్నాడు. అదేంటంటే నీవు మొరపెడితే యేసయ్య చెయ్యి చాపడానికి రెడీగా ఉన్నాడు. ఆయన చెయ్యి చాపి నిన్ను పట్టుకొని అద్దరికి చేరుస్తాడు. చెయ్యి చాపి పట్టుకొని నడిపించి రక్షించగల సమర్థుడైన యేసయ్య మనకుండగా మనం ఆయన దగ్గరికి వెళ్ళడం లేదే, ఆయనకు మొరపెట్టడం లేదే. ప్రకటన గ్రంథంలో చూస్తాం మనం, ఎవరైతే నేను మీ హృదయం అనే తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరు నా స్వరం వింటారో వారితో నేను వారితో కూడా భోజనం చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే దేవుడు యేసయ్య చెయ్యి పట్టుకున్నప్పుడు ఒక అద్భుతం. అలాగే మోషే అమాలేకులకు, ఇశ్రాయేలుకు అమాలేకులకు యుద్ధం జరుగుతున్నప్పుడు కొండపైన ఎక్కి మోషే చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు
ఇశ్రాయేలు గెలిచారు, చెయ్యి దించితే ఇశ్రాయేలు ఓడిపోయారని మనం చదువుతున్నాం, నేర్చుకున్నాం. చేయి పైకెత్తి ప్రభువా నన్ను రక్షించు అని ఈరోజు నీవు ప్రార్థన చేస్తే ఆ దేవాతి దేవుడు తక్షణమే నీ చెయ్యి పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. చెయ్యి పట్టుకొని నడిపించి నిన్ను రక్షించడానికి, నీ యొక్క బాధలు శ్రమల నుంచి నిన్ను విడిపించడానికి నిజముగా నీతో పాటు ఉన్నాడు. ఎందుకంటే దేవాతి దేవుడు చెప్పాడు, చూడుము నా అరచేతులను నేను చెక్కుకొని ఉన్నాను. ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్న ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు నిన్ను విడువను, నిన్ను ఎడపాయను అని చెప్పి మనల్ని నడిపిస్తున్న దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఉన్న శ్రమలు, కష్టాలు, నష్టాలు, బాధలు, రోగాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు నుంచి మనల్ని రక్షించి మనం కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కానీ మనం మొరపెట్టడం లేదే. చెయ్యెత్తి ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను కాపాడు అని ప్రార్థన చేయడం లేదే. ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డ 2 చేతులు పైకి ఎత్తి, చెయ్యి పైకెత్తి, చేతులు పైకెత్తి దేవా నన్ను రక్షించు అని మొరపెట్టు, ప్రార్థన చే. దేవుడు నీ మొర ఆలకించడానికి రెడీగా ఉన్నాడు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క హస్తాలు ఎంతో బలమైనవి. ప్రియ దేవుని బిడ్డ, ఈ సాయంకాల సమయమున దేవుని యొక్క చేతిలో మీరు ఉండాలి అంటే, దేవుడు మీ చేతులు పట్టుకోవాలి అంటే మనం తగ్గించుకొని చేతులు పైకెత్తి ప్రభువా ప్రభువా తండ్రి అని ప్రార్థన చేస్తే, ఏమి నా కుమారుడా అని జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ బిడ్డ, అలా ప్రార్థన చేసి మన జీవితాలను మనం మార్చుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి. అలాగే ఇంకొక అద్భుతం మనం యేసయ్య చేసిన అద్భుతాలు మనం చూసుకోవచ్చు. చేయి చాపి ముట్టినప్పుడు జరిగే అద్భుతాలు. సో ఇక్కడ లూకా సువార్త 8:40 ఒకసారి మనం పరిశీలిస్తే, అక్కడ యాయీరు సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు కుమార్తె చనిపోయింది, రోగంతో చనిపోయింది. ఆయన యాయీరు ఆ దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నా కుమార్తె చనిపోయింది, మీరు వచ్చి ముట్టితే బతుకుతుంది అనే విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చాడు. తర్వాత దేవుడు యేసయ్య యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు యాయీరు కుమార్తె, తనకు ఒకగానొక కుమార్తె చనిపోయిందని చెప్పారు. అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు యేసు వస్తే చాలామంది అవిహేళన చేశాడు. చనిపోయింది మళ్ళీ అంటే యేసయ్య చెప్పాడు, చనిపోలేదు, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పేప్పుడు వెళ్ళి యేసు ఆ బిడ్డ చెయ్యి పట్టుకొని లేపి తనకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఒక గొప్ప అద్భుతం. యాయీరు జీవితంలో ఒక్కగానొక్క కుమార్తె, ఎంతగానో ప్రేమించిన కుమార్తె చనిపోయినప్పుడు ఆ దేవాతి దేవుడు చెయ్యి పట్టుకున్నప్పుడు జీవం తనలో తిరిగి వచ్చింది. ఆ జీవం తిరిగి ఎలా వచ్చింది అంటే దేవుని చేతిలో, దేవుని హస్తంలో ఆ పవర్. అలాంటి జీవము గల హస్తాలు మనకు తోడుగా ఉంటే మన జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప అద్భుతాలు మనం చూస్తాం. ఆయన అందరితో ఏడవద్దు అని చెప్పి చెయ్యి పట్టుకొని ఆ చిన్నదాని తలి తాకుమి, చెయ్యి పట్టి తలి తాకుమి అని పలికాడు. ఎప్పుడైతే ఆ చెయ్యి పట్టుకొని తలి తాకుమి అంటే అర్థం చిన్నదానా లే అని అర్థం అని బైబిల్లో ఉంది.
తల్లి తాకుమీని పట్టుకొని చేయి పట్టుకున్నప్పుడు ఆ చిన్నదాని యొక్క ప్రాణము తిరిగి వచ్చింది, జీవము తిరిగి వచ్చింది. ఆ దేవదేవుని యొక్క హస్తంలో మనం ఉంటే మన జీవితాలు కూడా, మన జీవం కూడా తిరిగి వస్తుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే తప్పకుండా మన జీవితాలు మార్పు చెందుతాయని మీతో చెప్తున్నా. అలాగే ఒక కుష్ఠరోగి కూడా మార్కు సువార్త 1:40 నుంచి 42వ అధ్యాయం వరకు 42వ వచనం వరకు మనం చూస్తే, ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయనకు ఎదుట మోకాళ్ళని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమనగా ఆయన చెప్పి ఆయనను వేడుకొనెను. ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముచ్చి నాకిష్టమే, చేయి చాపి వానిని ముచ్చి నాకిష్టమే. ఎప్పుడైతే యేసయ్య చేయి చాపి ముచ్చినప్పుడు వారి జీవితాల్లో అద్భుతం, వారి జీవితాల్లో మార్పు, ఎప్పుడూ లేనంత మార్పు వారి జీవితాల్లో కనపడింది. ఇది సాధ్యము కాదు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు అందరూ గేలి చేశారు, ఇది సాధ్యము కాదు. కానీ దేవుని హస్తము, దేవుడు ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని తల్లి తాకుమీని లేపినప్పుడు జీవం సజీవంగా తను తిరిగి లేచింది. కుష్ఠరోగి నమ్మకంతో, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించమని చెప్పినప్పుడు తనకు జీవితాంతం తను బాధపడుతున్న ఆ కుష్ఠి రోగం నుంచి విడుదల దయచేశాడు దేవుడు. ఇక్కడ దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే దేవుడు మనల్ని చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తూ మనల్ని రక్షిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఒక గొప్ప అద్భుత కార్యం, గొప్ప అద్భుత క్రియ జరుగుతుందని మనం విశ్వాసంతో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పిన మాట పట్టుకొని మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నీవు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు, ఆ పరిస్థితులను మార్చగల దేవుడు నీకు తోడై ఉండాలి. 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు, 2 వచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఎబ్బేజు ప్రార్థన, ఎబ్బేజు దేవదేవునికి ప్రార్థన ఎబ్బేజు అంటే వేదన, అంటే తన తల్లి వేదన పడి కంచిని కనుక అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. వేదన ఎంత ఘోరమైన పేరండి, వేదన వేదన వేదన. ఏ తల్లి కూడా, అంటే ఆ తల్లి వేదన పడి కంటేనంటే ప్రసవ వేదన కాదు, ఇక్కడ తన పరిస్థితులు ఘోరంగా ఉన్నప్పుడు, అతి ఘోరంగా ఉన్నప్పుడు ఎన్ని కంటిని కనుక ఎబ్బేజు అని పేరు పెట్టాను అని మనం ఈ 1వ దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చూస్తాం. కానీ అక్కడ ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతనిని కంచిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇక్కడ ఒక ప్రార్థన చేశాడు 10వ వచనంలో. ఆ ప్రార్థన, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి, నీ చేయి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించి అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇక్కడ ఒక గొప్ప ప్రార్థన ఎబ్బేజు జీవితాన్ని మార్చేసింది. వేదన అని పేరు పెట్టబడిన ఈ ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉన్నాడు. ఎప్పుడు తన జీవితం మారింది అంటే ఎప్పుడైతే ఆ దేవునికి ప్రార్థన చేశాడో, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము,
ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు ఏ వేదనలో పడి ఉన్నా, నీ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా, యెబేజు చేసిన ప్రార్థన నీవు చేస్తే తప్పకుండా నీ పరిస్థితులు మారుతాయి. ఆ మార్చగల దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ మార్చగల దేవాతి దేవుని హస్తము మనకు తోడుగా ఉంది. అందుకే దేవాతి దేవుడు యెబేజు ప్రార్థన విన్నాడు, ఆయన స్థితిని మార్చాడు. సో దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే మనకు ఎలాంటి ఏ మేలు మనకు పొందగలుగుతాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 18 నుంచి 21 మనం చూస్తే, యోబు 6:18-21 18వ వచనంలో, ఆయన గాయపరిచి గాయమును కచ్చును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు, ఏ కీడు నీకు తగులదు. క్షమకరమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గమును బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత నొప్పి కలగకుండా, నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. యోబు గ్రంథము 6వ అధ్యాయము 18-21 ఇక్కడ మనకు ఆయన చేతులే స్వస్థపరిచే చేతులు. ఇంకా ఏం చేస్తాయి ఆయన చేతులు అంటే, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 6 అనే సంఖ్య మనిషి సంఖ్య. అంటే మనిషికి వచ్చే ప్రతి విధమైన బాధలు, పరిస్థితుల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. 7 బాధలు, 7 అంటే సంపూర్ణ సంఖ్య. అంటే సంపూర్ణంగా బాధల్లో నువ్వు పడిపోయినప్పుడు, మనం యోబు జీవితాన్ని చూస్తే ఎవ్రీథింగ్ కొలాప్స్ లైక్ ఎనీథింగ్. ఆయన జీవితము మొత్తం పాడైపోయింది. కానీ ఆ బాధల నుంచి తప్పించి రెండంతలుగా ఆశీర్వదించిన దేవాతి దేవుని హస్తము ఈరోజు కూడా నీకు నాకు తోడై ఉందని నేను నమ్ముచున్నాను. 6 బాధలు కలిగినను, 6 బాధల నుంచి నిన్ను విడిపించాడు. 7 బాధలు కలిగి నీకు ఏ కీడు రాడు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. మనం 2 సంవత్సరాలుగా ఒక గొప్ప మహమ్మారి మన జీవితంలో ప్రవేశించింది. అదేంటంటే కరోనా. ఆ బాధల నుంచి మనల్ని విడిపించి, ఎంతోమంది ఆ బాధల నుంచి విడిపించి మనం సురక్షితంగా, మనం సజీవులుగా ఈ లోకంలో ఇంకనూ జీవిస్తున్నాము అంటే ఆయన యొక్క కృప. నిన్ను విడువను ఎడబాయను, చూడుము నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను అని చెప్పిన ఆ దేవాతి దేవుని యొక్క కృప ద్వారా మనము ఈ 6 బాధల నుంచి మనకు విడుదల దయచేశాడు. 7 బాధలు కలిగినను నీవు ఏ కీడు నీకు రాదు. మనం ఎప్పుడైతే ఆ దేవాది దేవుని హస్తము కింద మనం ఉంచామో, ఎప్పుడైతే ఆ దేవాది దేవుని యొక్క హస్తములో మనం ఉంటామో, అప్పుడు ఏ బాధలు, 6 బాధలు కాదు 7 బాధలు వచ్చినామో నీకు ఏ కీడు రాదు. క్షామకాలంలో మరణం నుండి అన్ని విధాలుగా నిన్ను రక్షించుటకు ఆ దేవాది దేవుని యొక్క హస్తము నీకు తోడైంది. చివరిగా యెషయా గ్రంథము 49, 15, 16 వచనాలు చెప్తున్నాయి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరిచుదురేమో గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఒక గొప్ప వాగ్దానము దేవాతి దేవుడు ఈ సాయంకాల సమయమున నీకు ఇస్తున్నాడు. అది ఏంటంటే, తల్లి తన బిడ్డను మరిచినా
మరవచ్చు, కానీ నేను నిన్ను మరవజాలను, చుడుము నా రక్షకులో నేను చెప్పుకొని ఉన్నాను అని ఎంతో ప్రేమతో దేవాతి దేవుడు ఈ సాయంకాల సమయమున, ప్రియ బిడ్డ, నా హస్తము కింద రండి, హస్తము నీడలో, దేవుని యొక్క హస్తము నీడలో మనం ఉంచే మన జీవితాలు బాగుపడతాయి. దేవుడు ఈ సాయంకాల సమయం మరొక మాట చెప్తున్నాడు నీకు. యెషయా గ్రంథం 65:2 చెప్తున్నాడు ఏంటంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనిచ్చు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎంత ప్రేమమయుడైన మన దేవుడు! లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానని దేవాతి దేవుడు ఈ రోజు ఈ సాయంకాల సమయన ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండగా, ఆ దేవుని హస్తం కింద మనం వెళ్దామా? దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే 6 బాధల నుంచి 7 బాధలు కలిగినా కూడా మనం విడుదల దయచేయగల గొప్ప హస్తము మనకు తోడుగా ఉంది. ఇదేంటంటే బైబిల్లో ఉన్నాయి, మనం చాలా విమర్శించాం అని మనం చాలామంది అనుకుంటుంటారు. ఈ కథలన్నీ మాకు తెలుసు, ఇవన్నీ జరిగిపోయినాయి కదా అని చాలా ఉంటాయి. ఒక చిన్న సాక్ష్యంతో నేను ముగించాలనుకుంటున్నాను. 5 minutes. సజీవమైన సాక్ష్యం. మీరు అనుకుంటున్నారు యాయిరు కుమార్తె బతికిచ్చాడు దేవుని హస్తము, ఆ గుడ్డివాణ్ణి కళ్ళు బాగు చేశాడు, కుష్టివాణి రోగము పోయింది దేవుని హస్తం ఉన్నప్పుడు. సీమోను పేతురు అత్త జ్వరంతో బాధపడినప్పుడు, యేసయ్య ముచ్చినప్పుడు బాగుపడ్డారు. ఇవన్నీ కూడా మనం దావీదుకు తోడుగా ఉన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపులను పట్టుకొని నడిపించి వారి జీవితాలు బాగుపరిచారు. ఇలా ఎన్నో విషయాలు మనం బైబిల్లో చదువుతున్నాం, ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. సజీవమైన సాక్ష్యం ఏంటి? ఇప్పుడు మీకు ఒక సజీవమైన సాక్ష్యం, మీ ముందు నిలబడి ఉన్న నేనే ఒక సజీవమైన సాక్ష్యం అని మీకు ఈ సాయంకాల సమయంలో తెలియజేస్తున్నాను. నేను ఇంకనూ ఈ విధముగా మీ ముందు మాట్లాడుతున్నాను, నిలబడినాను అంటే అది దేవుని హస్తము నాకు నిజంగా తోడుగా ఉండి నన్ను నడిపించి నన్ను లేవనెత్తింది. నేనే ఒక సజీవ సాక్ష్యం. ఎందుకంటే సెకండ్ వేవ్ కరోనా వచ్చినప్పుడు అందరికీ లాక్డౌన్లో ఉన్నాం, అందరూ ఇంట్లో ఉన్నాం. మార్చి ఏప్రిల్ నెలలో కొంచెం తీవ్రత ఎక్కువ ఉంది. ఆ టైంలో మా అమ్మగారికి చాలా అస్వస్థగా ఉండేది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే అనంతపూర్ తీసుకెళ్ళాడు. నేను కిమ్స్ సవేరాకి తీసుకెళ్ళాలి. నేను ఇంట్లోనే ఉన్నాను, ఎందుకంటే ఆ టైంలో క్లాసెస్ కాలేజ్ సంవత్సరం మీద కొంచెం వర్క్ ఉండింది కాబట్టి ఇంట్లోనే ఉన్నా. మా బంధువులు, మా బ్రదర్ ప్లస్ వాళ్ళందరూ కూడా సవేరా తీసుకెళ్ళారు. అక్కడ హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. అప్పుడు అక్కడి నుంచి నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. పొద్దు నుంచి నేను ఇంట్లోనే ఉన్నా. అటెండెడ్ మోర్ దెన్ 100 కాల్స్. మరి అక్కడ మా ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళతో అరేంజ్ చేసి అన్నీ చూసుకున్నాను. ఆ టెన్షన్ నుంచి ఏమైపోయిందంటే ఐ బికమ్ వెరీ వీక్. చాలా అలసిపోవడం కానీ, డిప్రెషన్లో కావడం కానీ, చాలా ఒక విధమైన అనీజీగా అయిపోయింది. సరిగ్గా తినలేదేమో. సో ఆ సాయంకాల సమయమున డ్రౌజీనెస్ అనేది వచ్చింది నాలో. అలాగే పడిపోయాను మంచంపై. మరి మా భార్య పైకి వచ్చి లేపినప్పుడు నేను స్పృహలో లేను, కానీ ఎలాగో లేచి కిందకు వచ్చి ఏదో కొద్దిగా డిన్నర్ చేశాను. తర్వాత మళ్ళీ షివరింగ్ స్టార్ట్ అయ్యింది. కొద్దిసేపు తర్వాత వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు, నేను పైన ఉన్నాను. అన్కాన్షియస్నెస్లో వెళ్ళిపోయాను. ఆ మైండ్ ప్రెజర్స్, ఆ టెన్షన్స్ నుంచి అలాగా అన్కాన్షియస్లోకి డియోడ్రెంట్ అంటాం దాన్ని తగ్గుతూ వచ్చింది. తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే లేయడం లేదు, పలకడం లేదు. ఐ వాస్ టోటలీ అన్కాన్షియస్ ఆఫ్ ద టైం. స్పృహలో లేను, ఏం చేస్తున్నానో అని తెలియడం లేదు, పడుకున్నా, అలాగే ఉన్నా. తర్వాత మళ్ళీ
అందుకు వారు పరిచయం చేశారు. ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చారు. నేను ఎప్పుడు హాస్పిటల్కి పైనుంచి ఎప్పుడు దిగాను, ఎట్లా దిగాను, ఎట్లా వెహికల్లో కూర్చున్నాను, కారులో కూర్చున్నాను, మళ్ళీ ఇక్కడికి ఎట్లా తీసుకొచ్చారో నాకైతే తెలియదు. కానీ టోటలీ అన్కాన్షియస్. విశ్వతేజ హాస్పిటల్లో ఆ రోజు నన్ను తీసుకొచ్చారు. సమయం 10 గంటల తర్వాత రాత్రి. ఐ వాజ్ టోటలీ అన్కాన్షియస్. ఈసీజీ తీశారు, అన్నీ చూశారు. కానీ గ్రాడ్యువల్గా పల్స్ పడిపోతుంది. ఎప్పుడైతే పడిపోతున్నాయో వాళ్ళు సెలైన్ పెట్టారు, అది చేశారు, ఇది చేశారు. ఇంకా మా మిస్సెస్ కానీ పాప ఇంట్లోనే ఉంది, మిస్సెస్ వాళ్ళు వచ్చారు, అడ్మిట్ చేశారు. ఒక గొప్ప బాధలో, వేదనలో వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో మొత్తం అన్కాన్షియస్. అలాగా వాళ్ళు సెలైన్ పెడుతూనే ఉన్నారు. 2 రోజులు నేను కాన్షియస్లో లేను. ఆ 2 రోజులు నేను ఎలా ఉన్నాను ఏంటో నాకు తెలియదు. 33, 34 కూడా వచ్చిందంట బ్రీత్, నా హార్ట్ బీట్. స్టిల్ అలాంటి పరిస్థితుల్లో కూడా నా చెయ్యి పట్టుకొని నడిపించి ఈ విధంగా ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నారంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఇంకా నన్ను దేవుడు ఏ విధంగా ఒకటి చెప్పాలంటే, ఆయన మాటలు మాట్లాడుకు మీ ముందు నిలబడి మాట్లాడక యోగ్యత లేనివాడిని నేను. అలాంటి నన్ను ఆ దేవాది దేవుడు కాచి కాపాడి సజీవంగా మీ ముందు నిలబెట్టాలంటే ఇది ఒక సజీవ సాక్ష్యం. 2 రోజులు నేను తిరిగి బ్రీతింగ్ స్టార్ట్ అయింది, పల్స్ రేట్ పెరిగాయి. 2 డేస్ తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యాను. ఆ 2 రోజులు, ఆ రాత్రి, మొదటి రాత్రి తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. టోటలీ అన్కాన్షియస్. స్టిల్ దేవుడు నా చేయి పట్టుకుని నడిపించాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనం బైబిల్లో చాలా గొప్ప అద్భుతాలు మనం చూస్తుంటాం. అది జరిగినాయిలే అనుకుంటాం. కానీ నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి అంటే దేవుని పాదాలపై పడి చేతులు పైకెత్తి, తండ్రి నీవే నా దిక్కు, నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఈ లోకంలో, నీవు తప్ప నాకెవరు లేరు అని ఒక్కసారి నువ్వు ఆయన దగ్గర సరెండర్ అవుతే ఆ దేవాది దేవుడు నీ జీవితాల్లో ఒక గొప్ప అద్భుత కార్యం చేయడానికి ఈ సాయంకాల సమయంలో సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ప్రతిరోజు దేవునితో మీరు కొద్దిసేపు గడిపితే, ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ దేవత దేవుడిని చెయ్యి పట్టుకొని నడిపించి రక్షించగల గొప్ప దేవుడు చెయ్యి చాపి పట్టుకొని నడిపించి రక్షిస్తాడు. 4 ఉన్నాయి. దేవుడి యొక్క హస్తము చెయ్యి చాపుతాడు, నీ హస్తాన్ని పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఇదే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని హస్తాల కింద మనం వెళ్దామా? దేవుని హస్తంతో మనం ఉంచే మన జీవితాలు బాగుపడతాయి. ఒంటరైన వేళలో జంటని ముందుమని, అండలేని వేళలో కొండగా నిలుతుమని, అభయము ఇచ్చిన నా యేసయ్యా, అండగా నిలిచిన నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఒక క్షణమైనా నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా. కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో యేసయ్యా. కునికి నిద్రించిన నా స్థితి ఏమౌనో యేసయ్యా. అవునండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఆయన ఒక్క క్షణం కూడా నిన్ను వదలడు. ఒక్కసారి మనం దేవుని దగ్గరికి మనం వెళితే ఆయన ఎప్పటికీ ఒక్క నిమిషం కూడా నిన్ను వదలకుండా నిన్ను విడువను ఎడబాయను అని చెప్పి నీ చేయి చాపి చేయి పట్టుకొని నడిపించి రక్షించగల గొప్ప దేవుడు. మనల్ని ఎప్పుడు కూడా విడువని దేవుడు, విడనాడని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రతిరోజు మనం దేవుని హస్తాల కింద మనం ఉందాం. ప్రతిరోజు మీ చేతులు చాపి పైకెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఆ దేవుడు మీ చేపట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో మనం సమర్పించుకుంటూ మన జీవితాలను మార్చుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి మరియు సంఘ పెద్దలకు వందనాలు. థ్యాంక్ యూ.